నిర్దోషులుగా నిలువబెట్టడానికి శక్తిమంతులను రాయబడింది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడన్నా యేసుక్రీస్తన్నా ఎవరు? వాక్యమే. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వాక్యమే దేవుడే ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించిన ఆయన ఎవరు? యేసుక్రీస్తు. దేవుడే వాక్యము, యేసుక్రీస్తే వాక్యము. ఇప్పుడు నువ్వు తొట్టిల్లకుండా ఉండాలంటే, నువ్వు నిర్దోషంగా దేవుని శక్తి పొందుకోవాలంటే ఏంటి నీకు ఆధారము? నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నేను నమ్మినా నమ్మకపోయినా, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాక్యం సత్యము. ఈ మాటలు ఇష్టం ఉండకపోవచ్చు. ఏమో వాక్యమా, మరి మా సేవకులు ఏం కావాలా? వాక్యం అయితే. మా గాడ్ ఫాదర్ ఏం కావాలా? వాక్యం అయితే. నేను అనుసరించే సంఘాలు ఏం కావాలా? వాక్యం అయితే. అంటే అవేవి పరలోకానికి నేను తీసుకెళ్ళవు, నీకు నిర్దోషంగా ఉంచలేవు. నిర్దోషిగా ఉంటేనే పరలోకం. అర్థమైందా? ఎవరికి పరలోకం అమ్మా? బాగా వాక్యం చెప్పిన వారికి పరలోకం ఉందా బైబిల్లో? లేదు. బాగా పాటలు పాడిన వాడికి, బాగా గంటల గంట ప్రార్థన చేసిన ఉందా? ఎన్ని కూడా దేవుడు లెక్క చేయడు. అవన్నీ ఒక రోజున అంటాడు, అక్రమం చేయవాళ్ళరా మీరు చేశారు కానీ క్రమంగా చేయరా? మీరు అక్రమం మీరు చేసింది. క్రమం కావాలి, ఆ క్రమమే వాక్యము. నువ్వు నిర్దోషిగా ఉండాలన్నా, నువ్వు తొట్టిల్లకుండా, దేంట్లో తొట్టిల్లకుండా? విశ్వాసం అయిన తర్వాత విశ్వాస జీవితం నుంచి తొట్టిల్లిపోకుండా ఉండాలంటే ఎవరు నీకు కాపుదల? వాక్యము అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. వీటంటి కారణము యేసుక్రీస్తే. ఆయనే కాపాడతాడు, ఆయన నేను తొట్టిల్లకుండా కాపాడతాడు, నిర్దోషిగా ఉంచుతాడని వాక్యం సెలవిస్తుంది. ఆ యేసు ప్రభువారే వాక్యము. ఈనాడు వాక్యము తెలియకుండా, వాక్యాన్ని అనుసరించకుండా, వాక్యానుసారంగా జీవించకుండా నేను తొట్టిల్లను అంటే నువ్వు భ్రమలో ఉన్నావు. నేను తొట్టిల్లనులే, నేను మహాశక్తిమంతురాలని, మహాబలవంతుని అంటే నువ్వు నీ అంతా నా అంత మరి బలహీనులు మరొకరు లేరు. కనుక మనం బలహీనం, దేవుడు శక్తిమంతుడు. ఆయన శక్తి మనకుంటే, వాక్యం యొక్క శక్తి మనకుంటే మనం తొట్టిల్లుకుంటామని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పనా? యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతూ పౌలు గారు, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఎలా జీవించారంటే ఒకే ఆహారం తిన్నారు, ఒకే పానీయం తాగారంట. ఆహారం, ఆ పానీయం ఏంటి తెలుసా? చదువుకుందాము. కొరింథీ పత్రిక, 1 కొరింథీ. పౌలు గారు కొరింథీ సంఘం రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఆనాడు అందరూ కూడా ఒకే బండలోని పానీయం తాగారు, ఒకే మన్న ఆహారాన్ని భుజించారు. ఆ బండ ఎవరంటే యేసుక్రీస్తు. ఆ జీవాహారం ఎవరంటే యేసుక్రీస్తు. కనుక ఆనాడు ఇజ్రాయేల్ అందరూ కూడా ఒకే బండలో త్రాగారంటే, ఆనాడు ఇజ్రాయేల్కి సంఘాలు లేవు, ఇన్ని డినామినేషన్ లేవు ఇజ్రాయేల్కి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కరెక్ట్ యెరూషలేముకి వెళ్ళాలి. వాళ్ళు ఏ ప్రాంతంలో నివసించినా వారు 3 సార్లు యెరూషలేముకి వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. వారు పస్కాని అందరూ భుజించాలి, అందరు ఐక్యంగా. వాళ్ళు ఏ ప్రాంతం ఎక్కడున్నా ఇజ్రాయేల్ అంతా కూడా ఏకదాటిగా వారు ఒకే మార్గంలో జీవించారు. కానీ ఈనాడు అపవాది ప్రవేశించి గలిబిలి చేశాడు క్రైస్తవ సంఘాన్ని. ఈ డినామినేషన్లు ఏమండి, నేను రాత్రి చెప్పానే, వాక్యం ఏం చెప్పినా వాక్యము ఎంత సరిపోల్చుకోవాలా? బైబిల్ ఏం చెప్తుంది? వాక్యము సరిపోల్చుకోవాలా? అయితే ఈనాడు క్రైస్తవం ఎలా ఉంది? వాక్యము నేను వెళ్ళే సంఘము, వాక్యము మాకు బోధించే పాస్టర్ గారు, వాక్యము మా డినామినేషన్, దీంతో పోల్చుకున్నారు ఈ రోజున. అది తప్పది. అందుకే ఈనాడు క్రైస్తవ్యానికి విలువ లేకుండా పోతుంది. సత్యాన్ని అంగీకరించని వారుగా ఉన్నారు విశ్వాసులు. అందుకే దేవుని దాహం ఇంకా తీరలేదు అని ఇంకా ఆలస్యం చేస్తే ఎందుకు? అందరూ అంతటా
మారు మనసు పొందాలని ఉన్నారు చాలా మంది. కానీ మారు మనసు పొందాల్సిన ఎవరంటే క్రైస్తవులే. అన్ని సంఘం పక్కన పెడదాం, అన్ని సంఘం పక్కన పెడదాం. ముందు క్రైస్తవుడికే మారు మనసు లేదు. కారణం ఏంటి? వారు వాక్యానుసారంగా జీవించట్లేదు. అందుకే ప్రభు చెప్పాడు, ఇక్కడ అందరూ కూడా ఒకే ఆహారము భుజించారు. చదవమ్మా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. కనుక ఈనాడు నీవు ఆత్మీయంగా ఎదగాలంటే, ఆత్మ సంబంధమైన ఆ దాహం తీర్చుకోవాలంటే క్రీస్తే అనగా వాక్యమే నీకు ఆధారం. ఆనాడు అలా జీవించారు, ఈనాడు ఆ స్థితిని కోల్పోతున్నారు. ఎవరికి వారే ఏదో క్రియలు చేస్తున్నారు. అదేమంటే మా సంఘానికి, మా డినామినేషన్గా సరిపోయింది అనుకుంటున్నారు. ఏదో చేయడము, ఏదో ఆచరించడము, మేము ఆచరించే సంఘానికి అది సూట్ అవుద్ది. సంఘానికి సూట్ అవ్వాల్సింది, వాక్యానికి సూట్ అవ్వాలి నీ ఆధ్యాత్మిక జీవితం. నువ్వేమీ కాపాడుకోవాలంటే ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటావు? వాక్యానుసారంగా జీవిస్తే. నీ యొక్క ప్రతి కదలిక, ప్రతి నడవడిక, ప్రతి అలవాటు, ప్రతి మాట, ప్రతి క్రియ వాక్యానికి అనుబంధంగా ఉండాలి, వాక్యానికి అనుకూలంగా ఉండాలి. వాక్యానికి వ్యతిరేకంగా నువ్వేదో జీవించి, నేను జీవించే జీవితం ఇదిగో ఈయన మా గాడ్ ఫాదర్, ఈయనకి సెట్ అవుతులే, లేక మా పాస్టర్ గారు, నేను నడిచే నడత మా పాస్టర్ గారికి ఇంపుగా సొంపుగా ఉంది, లేక నేను జీవించే జీవితము మా సంఘానికి అనుకూలంగానే ఉంది. నీ సంఘము, నీ పాస్టర్ గారు, నీ డినామినేషను నిన్ను పరలోకానికి తీసుకెళ్తాని వాక్యం సెలవిస్తోంది. చివరి దినాల్లో ఉన్నాం, రాకడి దినాల్లో ఉన్నాం. ఎక్కడ పెట్టినా విస్తృతంగా సాతాను కార్యం జరిగిస్తూ ఉన్నాడు. అర్థం కావట్లేదు, చాలా మందికి అర్థం కావటం లేదు. ఏదో తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది అన్నట్టు నినాదంలో ఉన్నారు తప్ప ఏది సత్యమా, ప్రభు ఏం కోరాడా, రాక సిద్ధంగా ఉంది అన్న ఆలోచన లేదు. కొంతమంది చెప్తూ ఉంటే అవహేళనగా ఉంది. కొందరు చెప్తుంటే నాలాంటి వాళ్ళు అవహేళనగా ఉంది. అప్పుడు నోవాహుని ఏమన్నారు అండి? ఏమన్నారు? వెర్రివాడు, పిచ్చివాడు, అసలు వర్షమే లేదు, వర్షం పడుద్దట, ప్రచండ వర్షం కురిసిద్దట, ఓడ కావాలంట అన్నారు. కానీ వెర్రివాడు ఎవరు? నోవాహు కాదు. నోవాహు దేవుని మాట విన్నాడు. వెర్రివాళ్ళు ఎవరంటే అన్న ప్రజలే. ఈ రోజున నువ్వు గమనించు, దేవుని వాక్యమే దేవుని మాట. ఆయన మాట విన్నవాడు వెర్రివాడిగా ఎంచబడతాడు. కానీ నువ్వు కూడా ఎంచబడతావు. నువ్వు ఈ లోకంలో వెర్రివాడుగా, వెర్రిదానికి ఎంచబడలేదంటే కారణం ఏంటి? నువ్వు లోకంలో ఉన్నావని. ఈ లోకస్తుల దగ్గర నువ్వు వెర్రివాడిగా, వెర్రిదానిగా ఎంచబడాలి. అప్పుడే నీవు దేవుని విడవని గుర్తింపు. ఈ లోకస్తులు నిన్ను వెర్రివానిగా ఎంచకుండా, ఈ లోకస్తులు నిన్ను అవహేళన చేయకుండా, ఈ లోకస్తులు నిన్ను దూషించకుండా, ఈ లోకస్తులను ప్రేమిస్తూ ఉంటే నువ్వు కూడా లోకస్తులవే, లోకస్తురాలువే. కనుక ఒక లోక సంబంధమైన వాడు ఆధ్యాత్మికంగా జీవించడానికి ఇష్టపడాడు. ఆధ్యాత్మికం అంటే వాక్యానుసారం. వాక్యానుసారం జీవించడానికి లోకస్తులు ఇష్టపడాడు. అయితే మనమైతే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. గమనించండి, ఒక విశ్వాస జీవితంలో నేను అంటాను, కొంతమంది 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తే రిజల్ట్స్ వచ్చిన తర్వాత బోర్డుకి వెళ్తారు. కొంతమంది ఎవరు వెళ్తారు చెప్పండి? రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫెయిల్ అయితే బోర్డుకి వెళ్తారు. వాళ్ళు ఎందుకు వెళ్తారు? వాళ్ళు బాగా రాసి ఉండి వాళ్ళకి కానీ మార్కు తక్కువ వచ్చింది అనుకో, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను బాగా రాశాను, కరెక్ట్గా రాశాను, ప్రతి ఆన్సర్ రాశాను, నాకు తక్కువ వచ్చినాయి, బోర్డుకి వెళ్తాను అంటాడు. మళ్ళీ బోర్డుకి వెళ్ళి మళ్ళీ పరిశీలిస్తారు. ఎవరు వెళ్తారు బోర్డుకి? బాగా రాసినాను అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళే వెళ్తారు. నెలకోసారి బడికి పోయి చూడు వాడు వెళ్తారు బోర్డుకి. ఎందుకని? వాడికి తెలిసి వీలేని సంగతి, నేను బడికి పోతాను, రాయలేదు, నేను ఫెయిల్యూర్ అని చెప్పాను. కనుక ఖచ్చితంగా ఎవరు తీర్పులోకి తెస్తారంటే వ్యవస్థలు అంటే ఎవరైతే విశ్వాసంగా పేరు పెట్టుకున్నారో, ఇప్పుడు అవిశ్వాసం అనుకో, ఇంక తీర్పు వచ్చే మార్గం ఏముంది? నువ్వు అవిశ్వాసే, అయిపోయింది. దేవుడు ప్రతిక్రియ ఎవరు చూపిస్తారంటే విశ్వాసులకే గుర్తుపెట్టుకోవాలి. నేను విశ్వాసం అని పేరు పెట్టుకున్నారే,
నీ వాక్యం బోధించానయ్యా, నీ పెద్ద గుడిపాడు పాస్టర్ అయ్యా అంటాను కదా నేను, నాకే నా క్రియ మొత్తం అక్కడ రాస్తున్నాడు. విశ్వాసగా పేరు పెట్టుకున్న వాళ్ళకే ప్రతి క్రియ, ప్రతి తలంపు అక్కడ రాయబడుతుంది. మీకు అర్థం కావడంలా? అవిశ్వాసులు అవిశ్వాసే, ఇంక పరిస్థితి ఏముంది అక్కడ? ఇప్పుడు ఫెయిల్యూర్ స్టూడెంట్ వాడు ఫెయిల్యూర్ అంటే ఆశ్చర్యం లేదు అక్కడ. వీడు పడికి రాడు, చదవడు, ఫెయిల్ అయ్యాడు, ఓకే. స్టూడెంట్ ఎవరు మంచి కవర్ అయితే ఆ క్లాస్ ఫస్ట్ గా ఉన్నవాడు ఫెయిల్ అయితే వాడి గురించి టీచర్స్ కూడా వాడికి సపోర్ట్ చేస్తారు. వెళ్ళరా పోటీకి వెళ్ళరా అంటారు టీచర్స్ కూడా. ఎందుకు? నువ్వు బాగా రాస్తావురా, చదువుతావురా, నువ్వు బాగా రాస్తావమ్మా, నువ్వు చదువుతావు, నువ్వు ఫెయిల్ అయ్యావా, ఫెయిల్ అంటారు. అర్థమైనా? కనుక విశ్వాసగా పేరు పెట్టుకున్న వాళ్ళకి తీర్పు. విశ్వాసగా పేరు పెట్టుకున్న వాళ్ళకి. చదువుకుందాం ఆ మాట. ప్రసంగి 12వ అధ్యాయము. ప్రసంగి 12వ అధ్యాయము 13-14 వచనాలు. ఇదంతయు వినిన తర్వాత ఇప్పుడు సొలొమోను గారు సామెతలు, ప్రసంగి అంతా రాశారు కదా. అన్ని కూడా సామెతలు, ప్రసంగులు రెంటిల్లో కూడా ఎవడు ఏంటో, వాడి జీవితం ఏంటో, ఏమనుకుంటున్నాడో, వాక్యం ఏమయ్యిందో అన్ని జీవితం పరిశీలించి రాశాడు ఆయన. వ్యక్తిగతంగా ఆయన అనుభవించిన అనుభవాలు అన్ని ప్రసంగులు అయితే ముఖ్యంగా నేను ఏదో గొప్పగా ఎంచుకున్నాను, ఏది కూడా ఘనత తీసుకురాదు, దేవుని యొక్క వాక్యం తప్ప అని చెప్పి ఆయన చివరి చెప్పుకొచ్చాడు. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలెను. చూసారా? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. తర్వాత ఆయన కట్టడలు అనుసరించి నడుచు ఉండాలి. దేవుని కట్టడలు, ఆజ్ఞలు అనుసరించకుండా నువ్వు ఏమి చేసినా ఒకరోజు నువ్వు తీర్పులోనికి వస్తావని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వేమి చేసినా మెయిన్ ఏంటంటే నీవు ఆయన యందు భయభక్తి కలిగి ఉండాలి. రెండవది ఆయన కట్టడలు అనుసరించి నడుచుకోవాలి. తర్వాత మానవ కోటికి ఇదే విధి. 14వ వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పుని తెస్తాడు. ప్రతి క్రియను, అది మంచిది కానీ చెడ్డది కానీ ప్రతి క్రియను మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏది తప్పిపోదు. ఆయన వాక్యము సున్నా పొల్లు తప్పిపోదు. అదే సమయంలో నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏ ఒక్క తలంపు, క్రియ, ఆలోచన, నడవడిక ఏది తప్పిపోదు. ప్రతిదీ తీర్పునికి వస్తుంది. ఈనాటి చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు నమ్ముకోవటం అంటే ఏదో మనకు నచ్చినప్పుడు బైబిల్ తీసుకొని చర్చికి రావడం కాదండి. లేక ఎప్పుడో నీ ఇంట్లో ఒకరోజు ప్రార్థన పెట్టుకోవడం కాదు. లేక ఏదో కూటాలు పెడితే వాడికి వెళ్ళటం కాదు. లేక నాలాంటి వాళ్ళు వాక్యం బోధించడం కాదు. నీ ప్రతి క్రియ, నీ ప్రతి తలంపు, నీ ప్రతి ఆలోచన, ప్రతి నడవడిక, నీ ప్రతి కదలిక దేవుని వాక్యానుసారంగా ఉండాలి. ఆయన తీర్పుని తెస్తాడు. విషయాన్ని అనుకున్నారు ఆశామాషగా ఏదో నష్టానుసారం జీవించి సంవత్సరానికి ఒకసారి పెద్ద కూటాలు పెడతాం. మనం అనుకునే పరిస్థితి అదే. వాళ్ళు ఏమనుకుంటారు? ఇష్టానుసారంగా జీవించి సంవత్సరానికి ఒకసారి అందరిని ఎంతో ఒకటి వసూలు చేసి పెద్ద కూటాలు పెట్టేసామంటే ఆహాహా పరలోకానికి వెళ్ళిపోతాం. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? నీ ప్రతి మాట, ప్రతి కదలిక, ప్రతి క్రియ, ప్రతి చూపు, ప్రతి నడవడిక, ప్రతిదీ తీర్పుని తేబడుతుంది. జాగ్రత్త. ఇది క్రైస్తవుడు కాపాడుకోవాల్సినటువంటి లక్షణాలు. కనుక దేవుని యొక్క సన్నిధి నుంచి నువ్వు పారిపోలేవు. దేవుని సన్నిధి నుంచి నువ్వు ఎక్కడికి చాటుగా వెళ్ళలేవు. కీర్తనకారుడు అంటారు కదా, అయ్యా నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోగలను? నా వెనక నువ్వు ఉన్నావు, నా ముందు నువ్వు ఉన్నావు, నా పైన నువ్వే ఉన్నావు, నా చుట్టూ నువ్వే ఆవరించున్నావు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నావయ్యా. దేవునికి విరోధంగా నువ్వు పాపం చేయటానికి ఎక్కడ నీకు సీక్రెట్ ప్లేస్ ఉంది చెప్పండి? ఎక్కడుంది? నీ తల్లిదండ్రి ఒక రూమ్లో ఉంటే నువ్వు ఒక రూమ్లో పడుకొని ఉంటే అంటే అక్కడ ఏసేయలేడా? నీ తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు, నీ భర్త ఎక్కడో దూరంగా ఉన్నాడు, నువ్వు ఇంట్లో ఉన్నావు అంటే నీకు అక్కడ ఏసేయలేడా? నీ భర్త దూరంగా ఉంటే
నీ భార్య దూరంగా ఉంటే, నీ భర్తగా నువ్వు ఉంటే నీ పక్కన వేసేయలేడా? బీ కేర్ఫుల్, జాగ్రత్త. జీవితంలో నీ ప్రతి కదలిక, ఈరోజు నీకు చెప్పానే, ఒక రోజున బట్ట బయలు చేస్తాడు ఆయన. ఒకడు దారిని పరిగెడుతుంటే చదివే విధంగా రాపిస్తాడు ఆయన. అపగ్రంథంలో ఉంది, ఒకడు పరిగెడుతూ చదవాలంట మన జీవితాన్ని, వారి పాపాలు వారి దోషాలు. ఒకడు పరిగెడుతూ ఉంటే చదవాలంటే, ఇట్లా ఉంటే చదవలేము, పెద్ద అక్షరాలు ఉంటాయి. ఆ సిటీస్లో పెద్ద బోర్డులు వేస్తానే, ఆ బోర్డులో నువ్వు బైక్ మీద పోతా, నువ్వు కారులో వెళ్తూ కూడా చదవచ్చు దాన్ని. నువ్వు 70 స్పీడ్లో వెళ్తావు దాన్ని చదవచ్చు, అంత పెద్ద బోర్డులు వేస్తారు. ఆ విధంగా రాస్తాడు నీ క్రియలు యేసుప్రభువు వారు. నీ ప్రతిక్రియ ఒక రోజున ఆ విధంగా రాస్తాడు. రహస్యంగా చేసేవే నీ రహస్యమైన రోజున బట్ట బయలు చేస్తాడని వాక్యం సెలవిస్తోంది. దయచేసి గమనించండి. ఈ మాటలు చదువుతూ ఉంటే నా గుండెలు పగిలిపోతాయి. అంత భయం, నాకే వణుకు పుట్టుతుంది అసలు. అబ్బా, ఇంత గూఢమైనటువంటి సంగతి బైబిల్లో ఉన్నాయా? దేవుడు ఇంత గూఢమైన సంగతి పరిశీలిస్తాడా అని ఉంటే, ఈరోజు క్రైస్తవ్యానికి లెక్క లేకుండా పోయింది వాక్యం అంటే. ఆత్మీయ జీవితం అంటే అసలు ఆ వాసన లేకుండా పోయింది. ఏంటి ఆత్మీయ జీవితం అంటే? ఇష్టానుసారంగా జీవించడము. అదేమంటే తల్లిదండ్రులపై తిరగబడే వాళ్ళు కొంతమంది, పిల్లల్ని కొట్టేవాళ్ళు కొంతమంది, భార్యను కొట్టేవాళ్ళు కొంతమంది, మంచిగా జీవించమన్నందుకు భర్తను దూషించేవాళ్ళు కొంతమంది. ఎలా ఉన్నావు ఓ విశ్వాసి? నువ్వు ఎలా ఉన్నావు ఈ సమయం అందు? మంచి చెప్తే నీకు చెడుగా అనిపిస్తుంటుంది. సేవకులైనా నీ కుటుంబ సభ్యులైనా నీకు మంచి చెప్తా ఉంటే అది నీకు చెడుగా ఉంటుంది. కారణం ఏంటి? నువ్వు సాతాను సంబంధిగా ఉన్నావు కనుక, నువ్వు లోకంలో జీవిస్తున్నావు కనుక నీకు చెడుగా అనిపిస్తుంది. దయచేసి గమనించండి, విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. నీ ప్రతిక్రియ ఒక రోజున తీర్పులను తెస్తని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పనా, మనము యేసు ప్రభువుని అంగీకరించాలండి. పౌలు గారు ఏమన్నారు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు అంటే నేను క్రీస్తులా నడుచుకున్నాను అంటే ఆయనకి నాకు ఏమి తేడా లేకుండా నడుచుకున్నాను నేను, మీరు కూడా అలా నడుచుకోవాలి. అంటే అర్థం ఏంటి? వాక్యానుసారంగా జీవించాలి మనం. అయితే ఈ రోజున చాలామంది క్రీస్తులాగా నడుచుకోవడానికి ఇష్టపడటంలా. ఇప్పుడు క్రీస్తులాగా అంటే ఆయన ఎలా నడుచుకున్నాడు? ఆయన లోకంలో ఎలా నడుచుకున్నాడు? ఈ లోకంలో ఉండి చిన్న మచ్చ లేకుండా జీవించాడు ఆయన. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని సవాల్ చేశాడు యేసుప్రభువు వారు. ఆయన పట్టుకున్నప్పుడు వచ్చి నాలో పాపం ఉన్నదని వీళ్ళు ఎవడు స్థాపించగలడని సవాల్ చేశాడు. అదే సవాల్ నువ్వు చేయాలి. అదే క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవులు అంటే ఏదో నీకు ఇష్టం వచ్చిన మందిరానికి వచ్చి, లేక నీకు ఇష్టం వచ్చిన కానుకిచ్చి, నాకు ఇష్టం వచ్చిన ఏదో మాట వాక్యం చెప్పి పోవటం కాదండి. ఇవన్నీ సెకండరీ. నువ్వు చేయిపోయిన ఆయన ఏమనుకోని, వాక్యం చెప్పలేకపోతే ఆయన ఏం బాధపడ్డావు, నువ్వు పాట పాడలేకపోతే ఆయన ఏం బాధపడ్డావు. నీ ఆత్మీయ జీవితం కావాలి ఆయనకి. కనుక ఖచ్చితంగా ఆయన ఎలా నడుచుకోవాలి. ఆయన సవాల్ చేసేయడమని నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు? చెప్పగలవా ఈ రోజున? చెప్పగలగాలి. అది క్రైస్తవ జీవితం. తెలియక ఏమైనా పొరపాటు జరుగుతాయి, అది ఆయన క్షమిస్తాడు. నీకు తెలియక నీ ప్రమేయం లేకుండా ఏదైనా జరుగుంటే అది ఆయన క్షమిస్తాడు. తెలియక చేసిన దాన్ని తెలిసి నీ జీవితంలో మన భాష చెప్పంటే కండ కావరం అంటారు దాన్ని. తెలిసి కండ కావరమని ఒక పదము, రెండో పదం ఏంటి? కళ్ళు నెత్తికెక్కడం. కళ్ళు ఎక్కడ ఉండవు అనమాట. అంటే ఇక్కడ ఉంటే సన్నిధి వస్తాయి, నెత్తికెక్కితే అవి పైన చూస్తుంటాయి. అది అలాంటి జీవితం గల వాళ్ళు వాక్యానికి లోబడరు. ఎంత బోధించినా, ఎంత వాక్యం చెప్తున్నా, ఎంత నిన్ను ఖండిస్తున్నా నీ చెవి వాక్యానికి ఎవరు వాళ్ళు. కనుక ఇది క్రైస్తవ జీవితం కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. అది చదువుదాం అన్నమాట. హెబ్రీ 4:15. హెబ్రీ పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండి. చూసారా, యేసుప్రభు చాలా మంది ఆయన దేవుడండి, దేవుడు కాబట్టి ఉండగలిగాడండి. కాదు, ఆయన మనతో సహానుభవం కలిగిన వాడు. ఆయన మనకి ఏ ఆశలు ఉన్నాయో ఆయనకు అదే ఆశలు ఉన్నాయి. మనకి ఏ శరీరం ఉందో అదే శరీరం ఆయనకు ఉంది. మనల్ని చేతుల్లో శీల నాటి ఎంత మనకు బాధో ఆయనకు కూడా అలాగే బాధ ఉంది.
ఆయనకి మనకి ఎటువంటి చెడ్డ తలంపులు ఉన్నాయో ఆ తలంపులు ఆయన కూడా వస్తాయి. అన్ని మనతో సహానుభవం వాడు అయినప్పటికీ కూడా ఆయన పాపం లేనివాడుగా జీవించాడని వాక్యం సెలవిస్తోంది. నువ్వు క్రీస్తును అనుసరిస్తే అలా జీవించగలగాలి. నీ మాట, నీ క్రియ, నీ తలంపు, నీ ఆలోచన, నడవడిక, నీ ఉద్దేశాలు, నువ్వు ఇంటున్నా బయటున్నా, భర్త ఉన్నా భార్య ఉన్నా వారు లేకపోయినా, తల్లిదండ్రులు నీతో ఉన్నా తల్లిదండ్రులు లేకపోయినా, ఇంకో మాట చెప్పనా, నీ పాపం అంటూ చేస్తేనే కాదు, ఆనాడు చేస్తే తప్పు, ఈనాడు చూస్తే తప్పు. ఆనాడు చేస్తే తప్పు, ఈనాడు ఆలోచనకు వస్తే తప్పు. నీ తలంపు హృదయంలో పుడితే తప్పు. ఈనాడు చెడ్డ తలంపు, చెడ్డ ఆలోచన, పోకిరి చేష్టలు, అలరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ శరీర సంబంధం కార్యాలండి. లేక కొన్నిసార్లు పాస్టర్లు కూడా డబుల్ మీనింగ్ మాటలు, ద్వందార్థాలు ఉంటాయి ఆ మాటకి అండి. ఫోన్లో మాట్లాడుతున్నా, ఎదురుగా మాట్లాడుతున్నా ఆ మాటకి ద్వందార్థం. మళ్ళీ పాస్టర్లు అయ్యగారు అన్నగారు, అన్నాను అయ్యగారు అన్నగారు, అన్న అయ్యగారే, పదాలేమో ద్వందార్థాలు. జాగ్రత్త. విశ్వాసి అంటే విశ్వాసిగానే ఉండాలి. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. డ్రామా వద్దు అంటాడా, నిలువేసిన డ్రామా వేయొద్దు, నాటకాలు వేయొద్దు. మన భాషలో చెప్పాలంటే దేవుని దగ్గర నాటకాలు వేయబాకండి. నాతో సహా మీరే కాదు, నాతో సహా నాటకాలు వేస్తే అది దేవుడు అంగీకరించాడు. హృదయాన్ని పరిశీలించేవాడు ఆయన. కాబట్టి జీవితంలో ఆయన అన్నాడు చూసారా, మన 15, మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపు. అంటే నీకు ఏ శోధన వస్తుందో, నీ చూపు ద్వారా శోధన, నీ మాట ద్వారా శోధన, నీ హృదయం ద్వారా శోధన, నీ తలంపుల ద్వారా శోధన, ఏ శోధన నీకు వస్తుందో ఈ శోధనలన్నీ కూడా ఆయనకు వచ్చాయి. యేసుప్రభువుకి అన్ని శోధనలు వచ్చాయి. వచ్చినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అలా ఉండగలగాలి నువ్వు. శోధనలు వస్తాయండి. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడకుండా సువర్ణంగా మారలేవు నువ్వు. శోధన రావాలి, శోధనలో జయాన్ని పొందాలి. ఎవడు జయమిచ్చేది? నువ్వు కాదు, నీ తండ్రి కాదు, నీ తండ్రి కాదు, దేవుడు. నీ శోధనలో జయమిచ్చేవాడు ఆయన. ప్రార్థిస్తే ఆయన నీకు అండగా ఉంటాడు, నీ శోధన తప్పిస్తాడు. కనుక ప్రార్థించే వారికి ఉండాలి, శోధన నుంచి తప్పించబడాలని వాక్యము సెలవిస్తోంది. కనుక ఆయన మనవరే, ఆయన మన శరీరం ఆయన కూడా దాల్చాడు. మన యొక్క ప్రతి శోధన ఆయనకు కూడా కలిగి ఉన్నాడు. అయినప్పుడు కూడా ఆయన పాప నిండుగా జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే నీవు నేను ఈ విషయాలన్నీ కూడా నేను మరలా చెప్తున్నా, నేను ఎక్కడైతే వాక్యం బోధిస్తానో, నేను ఏ ఏ ఏ సంఘంలో అయితే వాక్యం బోధిస్తానో వారు తప్పించుకోలేరండి. సమస్య లేదు. ఈ విషయం నేను చాలా గర్వంగా చెప్తాను. ఈ మాట నేను ఎక్కడైతే వాక్యం బోధిస్తానో ఆ సంఘంలో విన్న నా మాటలు, నా ద్వారా వాక్యం విన్నవారు, దేవుడు నా ద్వారా మాట్లాడిన మాట విన్నవారు తప్పించుకోలేరు. సమస్య లేదు. నువ్వు ఏం తప్పించుకోలేవేక. అది నా కుటుంబం కావచ్చు, నా బంధువులు కావచ్చు, నా సంఘం కావచ్చు, నా ఆత్మీయ బిడ్డలు కావచ్చు, ఎవరైనా సరే నేను చెప్పిన వాక్యము ఎవరైతే ఎక్కడ వాక్యం బోధిస్తానో వారు తప్పించుకోలేరు. సమస్య లేదు. ఎందుకంటే చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు తెలుసుకున్న దాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు అంటాడు. చదువుదామా మాట, బైబిల్ చదువుదామా మాట. పేతురు రాసిన 2వ పత్రిక. క్షుణ్ణంగా బైబిల్ ఉన్నాయండి ఈ విషయాలన్నీ. అన్ని బైబిల్లో మాటలే. చదవక అర్థం చేసుకోక అవగాహన లేకుండా పోతుంది. నేను చెప్తున్నాను మీకు, అమ్మా ఒక పెన్ను నోట్స్ తెచ్చుకోండి అమ్మా, అవి రాసుకోండి తల్లి అని చెప్తున్నా నేను. మళ్ళీ చెప్తారా మీరు మాటలు? నేనే చెప్పలేను, మీరు చెప్తారా? నేనే మరలా నేను రాసుకున్నా, నేను ప్రతి మాట రాసుకుంటాను. ఎన్ని నోట్స్ ఉన్నాయి నా దగ్గర రాసుకుంటాను. నేను రాసుకుంటే నాకు మళ్ళీ గుర్తుంటాయి. మరి మీరెట్లా మరి రాసుకోకపోతే మీకు ఎలా గుర్తుంటే మేము మేధావులం అంటారా? మేము మహామేధావులు, మేము నీకంటే జ్ఞానం లేక రాసుకుంటావు నువ్వు మేము అంటారా? ఎవరు జ్ఞానం కాదు, అందరం అజ్ఞానులమే. కనుక మనము ఖచ్చితంగా అందుకే చెప్తాను, ప్రతి వాళ్ళు నోట్ చేసుకోవాలి. మీకు అందరూ చదువు ఇచ్చాడు దేవుడు, అంతా చదవగలరు, రాయగలరు. ఓ నోట్బుక్ పెట్టుకోమని చెప్పా. ఎన్నెన్నో కొంటారమ్మా, ఎన్ని బుక్ వస్తుంటాయో. ఏంటి ఏ బజార్ చూసి రోజు ఇద్దరు కుదురుతారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? సేల్స్ మ్యాన్స్. ఫ్లిప్కార్ట్, అమెజాన్, బజార్ రోజుకి ముగ్గురు తిరుగుతూ ఉంటారు. కారణం ఏంటి? ఏ ఒకటి బుక్ చేస్తున్నాం.
డబ్బులు పెడతాం కదా వాటికి. ఒక్క డైరీ కొనుక్కోండి, మంచి కాస్ట్ డైరీ కొనుక్కోండి, రాసుకోండి, స్థిరంగా ఉండిపోద్ది, మీ లైఫ్ అంతా ఉండిపోద్ది అది. కనుక వాక్యం భద్రపరచుకోవాలి. ఇక చూడండి, చదువుదాం 2 పేతురు 2వ అధ్యాయము 21, 22 వచనాలు. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని, ఇక్కడ అంటాను వారు అన్న దగ్గర నేను అని పెట్టుకోండి మీరు. నేను చదవండి, నేను నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగించబడిన, అంటే ఇక్కడ నాకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలుసుకొని వారికి మేలు, నాకు మేలు అనుకోండి. వారికి నాకు అని పెట్టుకోండి మీరు ప్రతి మాట. ఇక్కడ నీవు వాక్యమును దేవుణ్ణి తెలుసుకోకుండా మేలు. ఇప్పుడు ఎవరు చెప్పండి? మనం అన్యులు అంటామే, వాళ్ళు మేలండి, వాళ్ళు మేలు. ఒకరోజు వాళ్ళు మారుతారేమో ప్రభు వచ్చినప్పుడు. నువ్వు నేనే ప్రమాదమైన స్థితిలో ఉన్నాం. క్రైస్తవంగా పేరు పెట్టుకున్నామే, సంఘ కార్యక్రమాలు చేస్తున్నామే, మేము పెద్దలు అంటున్నామే, లేక నేను కాపురం అంటున్నామే, విశ్వాసం అంటున్నామే, మనమే భయంకరమైన స్థితిలో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. అదే బైబిల్ చెప్తున్నా ఇక్కడ చదవమలేదు. వారు అంటే ఇక్కడ నేను అని పెట్టుకుందాం. నేను నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని నాకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియకుంటే నాకు మేలు అంటాను. ఇక్కడ పౌలు గారేమో వారికి అన్నాడు, నేను నాకు అంటాను. నీకు అన్ని పెట్టుకోవాలి, నీకు మేలు తెలుసుకోకపోవటం, నువ్వు క్రైస్తవ రాకపోవడం నీకు మేలు, నువ్వు లోకంలో జీవించడం నీకు మేలు. అది ఒకంత శిక్ష. ఇది భయంకరమైన శిక్ష. అర్థం కావట్లేదు. దేవుని దగ్గర డ్రామాలు వేస్తే, దేవుని దగ్గర నాటకాలు చేస్తే అది భయంకరమైనటువంటి స్థితి అని నీకు తెలియాలి. ఇంకా 22 వచనం కూడా ఎలా వర్ణించారు చూడండి. పౌలు గారు ఎలా వర్ణించారంటే, పేతురు గారు ఎంత నీచంగా వర్ణించారు చూడండి. అంటే అదంట మన బతుక. కుక్క తన వాంతి తిరిగినట్లు, కడుగుబడిన పంది బురదలో తొరిలినట్టు మళ్ళినట్లు అను నిజమైన సామెత చొప్పునే వీరికి సంభవించింది. ఎవరంటే వీళ్ళు విశ్వాసం పేర్కొన్నారే. కుక్క వాంతి చేసుకుంటుంది, మళ్ళీ అంటే కుక్క. పంది బురదలో బొరిలాడుద్ది, మళ్ళీ వచ్చింది, మరలా బొరిలాడుద్ది బురదలోనే, దానికేం తెలీదు. ఇలాంటి వారంట క్రైస్తవంలోకి వచ్చి దేవుని బిడ్డగా పేరు పెట్టుకొని వాక్యాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా జీవిస్తే వీరితో సమానమట వాళ్ళు. నిన్నెట్లా పోల్చాలి, నన్ను ఎట్లా పోల్చాలి, మనల్ని పోల్చాల్సి వస్తే ఎలా పోల్చవలసి వస్తే ఎలా? దయచేసి గమనించండి. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నిలువెచ్చిన జీవితంలో ఉన్నావా? ప్రమాదంలో ఉన్నావు. చల్లగా ఉంటే ఆ రోజున ఒకవేళ మారతావో మారవో అది ఎదురుగి శిక్షే. వెచ్చగా ఉంటే ప్రభువులో మండే జీవితం కలిగి ఉండు, లేకపోతే నిలువెచ్చగా ఉంటే ప్రమాదంలో ఉన్నావని వాక్యం సెలవిస్తూ ఉంది. నా బాధ ఇదే, వాక్యాన్ని అనుసరించు. నిలువెచ్చని జీవితం అంటే వాక్యాన్ని అనుసరించరు వాళ్ళు. అదే నిలువెచ్చని జీవితం అంటే. ప్రార్థనకు వస్తారు, దేవుళ్ళో ఉంటారు, కానుకలు ఇస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యం బోధిస్తారు, వాక్యాన్ని అనుసరిస్తారు. అది నిలువెచ్చని జీవితం. చాలా మందికి ఉంటారు, ఏ ఆచారాలు కావాలా అవన్నీ పక్కన పెట్టు. వాక్యానికి అనుకూలంగా ఉంటే నువ్వేమి చేయవు. వాక్యాన్ని అంగీకరించకపోవడమే నిలువెచ్చని జీవితం. వాక్యం చెప్తున్నా సరే, వాక్యంతో నాకు వద్దు, ఇదిగో మా సంఘం ఒకటి పట్టుకుంది, అలాగే ఉండాలి నేను, లేక మా అయ్యగారు ఏదో చెప్పారు, మా అయ్యగారి ప్రకారం పోవాలా, లేకపోతే మా డినామినేషన్ ఒకటి ఉంది దాని ప్రకారం పోవాలా. కాదు, వాక్యానుసారంగా జీవించమని వాక్యం సెలవిస్తుంది. కనుక వాక్యం తెలుసుకున్న తర్వాత అనుభవపూర్వకంగా దాన్ని నువ్వు విడిచిపెట్టకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పనా, సాతాను పని ఏంటంటే నేనేమండు సాతాండు, ఏమైనా చేసుకో, నువ్వు వాక్యానికి మాత్రం వ్యతిరేకంగా జీవించు, వాక్యం అనుసరించబాకంతే, నువ్వు ఎలాగైనా జీవించు, నిన్నేమన్నా నేను సంపద చేసుకో, నువ్వు బ్రహ్మాండంగా ఉండు, నీకు ఇబ్బంది లేదు, కానీ వాక్యానికి లోబడద్దు, వాక్యానికి వ్యతిరేకంగా జీవించు, వాక్యాన్ని ఇష్టపడబాకు, వాక్యం దగ్గరికి వెళ్ళొద్దు. అసలు నువ్వు వాక్యం అందించే దగ్గర నువ్వు వెళ్ళొద్దు. ఎక్కడికైనా నువ్వు కావాలంటే లోకమంతా తిరుగు, వాక్యం అందించే దగ్గర నువ్వు వెళ్ళకూడదు, వాక్యాన్ని వినకూడదు. ఇది సాతాను చేసే కార్యం. అదే భ్రమ అన్నాడు. అది ఆ భ్రమ పెట్టాడు. చదువుదామా? ఆదికాండము 3వ అధ్యాయము 1 వచ్చిన చదవండి, 5 వచనాలు. ఆదికాండం 3వ అధ్యాయము
మొదటి 5 వచనాలు జాగ్రత్త చదవాలి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో నేను ఈ మాట విన్నా. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిరిగినమున మీ కన్నులు తెరవబడనియు మీరు మంచి చెట్లు నెరిగిన వారై దేవతలు ఉందనియు దేవుని తెలియనని. ఇప్పుడు దేవతలు అంటే ఎవరు? దేవుడేమో ఒక్కడే, దేవతలు అంటే ఎవరు? ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలు పడి నమస్కరించి గడగడలాడును. ఈ లోక సంబంధమైన జీవితాలు దేవతలంటే. అవి ఏమైనా కావచ్చు. దేవతలంటే నువ్వు చేసే ప్రతి కార్యము ఒక దేవతే. అక్రమము, ద్వేషము దేనికి లోబడ్డావో నీకు దేవతది. కనుక అలా అయిపోతావు నువ్వు అని అంటే అలాగే అయ్యాం. కానీ ఇక్కడ దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని మాటను ధిక్కరించడానికి ఆనాడు సాతాను ప్రయోగం వేసాడు. ఏం చేయాలి? నువ్వు ఆయన మాట వినకూడదు. ఇంకెన్నో చెప్పాడు. దేవుడు తినవద్దన్నాడు, ఆ మాట వినకుండా తినిపించాలి నీ చేత. ఏమని చెప్తాడు? ఈ రోజున ఆ రోజు సాతాను చేసిన పన్నాగం ఏంటి? దేవుని మాట వినకూడదు. ఈ రోజునంటే వాక్యం వినకూడదు. ఆ రోజు దేవుని మాట ఆయన ముఖాముఖిగా చెప్పాడు మీరు తినకూడదని. ఈ రోజున దేవుని మాట ఏంటి? వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఈ వాక్యం వినుకుంటే చాలు, నువ్వు పండు తిను, నువ్వు అంటే చెప్పాడు పండు తినడానికి నీకు జ్ఞానం వచ్చింది. అవును నిజమే కదా, వాళ్ళ జ్ఞానం అందరూ అయిపోయారు, వాళ్ళకి అన్ని తెలిసినాయి, మంచి తెలివి వచ్చింది వాళ్ళకి. కానీ ఆయన మాట ధిక్కరించాలి. ఈరోజు కూడా అదే, వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే చాలు. సాతాను పన్నాగం ఏంటి? వాక్యం ఏదో చెప్పుద్ది, నువ్వు ఏదో విధంగా జీవించు అంతే, అది చాలు, నువ్వు ఆ పక్షాన్ని ఉన్నావు. లాస్ట్ టైం చెప్పాను నేను, ఇద్దరు వాక్యం కాదులే, ఒక పాస్టర్ గొప్ప అని చెప్పాడు. అది ఏదో పేదరాలు పెద్దమ్మ పేదరాజు పెద్ద మీద అంటారు. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అంట, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. తూర్పున ఒక ఆమె, పడవన ఒక ఆమె. ఈ యొక్క రాష్ట్రాన్ని 2 భాగాలుగా ఇద్దరు విడదీస్తున్నారంట. విడదీసుకొని తూర్పు వైపు నువ్వు ఏలు, ఎడమ వైపు పడవ వైపు నేను వెళ్తానని చెప్పి అందంట. ఒక రోజున సరే ఒకరు అనుకుందాం, ఇటు మన దగ్గర నుంచి కుడి చేతి పక్క అంటే ప్రకాశం నుంచి నెల్లూరు, చిత్తూరు ఇదొక భాగం అనుకుందాం. ఇక్కడి నుంచి గుంటూరు, విజయవాడ ఇదొక, కృష్ణ ఇదొక భాగం అనుకుందాం. ఇప్పుడు ఈ కృష్ణ, గుంటూరు, విశాఖపట్నము ఈ జిల్లాల వాళ్ళు, వీళ్ళేమో ఈ జిల్లాలో వెళ్ళేటువంటి పెద్దమ్మ అంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అక్కేమో ఇది వెళ్తుంది, చెల్లెమో ఇక్కడ వెళ్తుంది. ఈమె ఒకరోజు ఏడుస్తూ ఉంది, ఈ పక్కన వెళ్ళామె, ఈమెమో సంతోషంగా ఉంది. అప్పుడు అందంట, ఏంది చెల్లి నువ్వు అలా విన్నావు, అలా డల్గా ఉన్నావు ఏంది చెల్లి అంటే, నీకేమక్క నువ్వు అంతా బాగానే ఉన్నావు, నా బాధ నీకేం తెలుసు అందంట. ఏంటి ఆ బాధ అంటే, నీకేమి నీ పని వీళ్ళంతా కూడా నీ మాట వింటున్నారు, అంతా అన్ని జిల్లాలో నీ మాట వింటున్నారు, ఎక్కడ పోయినా నీ పూజలే, ఎక్కడ పోయినా వాక్యానుసారంగా జీవించట్లేదు, ఎట్లా తిరుగుతున్నారు. అటు చూస్తేనేమో మీటింగులు, సభలు, పాస్టర్లు, ఎన్ని కూటాలు ఎలా జరుగుతుందో, నా ప్రాణం పోతుందంటే, పిచ్చిదానా ఎందుకు నువ్వు పిచ్చిలో ఉన్నావు? ఎన్ని కూటాలు పెట్టని, ఎన్ని మీటింగులు పెట్టని, ఎన్ని లక్షలు ఖర్చు చేయని, లక్షల మంది రాని, అక్కడంతా కూడా మన బ్యాచ్చాను. పోయేది వచ్చారు కానీ నువ్వు భయపడుతున్నావు, కానీ అక్కడ మన బ్యాచే, రా చూద్దాం అంట. అడగపోతే పెద్ద
సభ జరుగుతూ ఉంది, మనం పెట్టామే అలాంటి పెద్ద సభ జరుగుతూ ఉంది. ఆ సభలో తీసుకెళ్తే ఈ చెల్లి పోయి ముఖం మీద గుడ్డేసుకుని ఏడుస్తూ ఉంది. నన్ను చూడలేను పిచ్చిదాన, చూడు ఏం చూడలేదంటావు. అది చూపిస్తే ఇక బ్యాచ్లు ఉన్నారు. ఎనపక్క చూస్తే కుర్రోళ్ళు కుర్రోళ్ళంతా ఆ షాపుల్లో అవి కొనుక్కొని స్నాక్స్ తింటా బీడీ సీరియల్ తాగుతా వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళు కోటాలకు వచ్చారా? వాళ్ళ బ్యాచ్ ఎవరు బ్యాచ్? మన బ్యాచ్. వాళ్ళు కోటానికి పోని ఎక్కడ పని మన బ్యాచే. ఆ తాగుడు మానరు, ఆ సిగరెట్లు మానరు, అల్లరి చిల్లర రవాణాలు మానరు, ఆ సెల్ ఫోన్లు మానరు, మన బ్యాచ్. సరే వాళ్ళని పక్క పెడతా, కూర్చొని ఉంటావా? కూర్చొని చూస్తే ఒక ఆమె ఎవరు? వాళ్ళు నిద్రపోయేవాళ్ళు. కూర్చొని పొడిస్తే వీళ్ళంతా మన బ్యాచ్ చూపించారంట. చూసుకో కూర్చున్నారు బాగా. ఈ బ్యాచ్ అంతా మందే. వాళ్ళు ఆడకపోతే నీకు బాధ ఏంటి? వాళ్ళు కోటానికి పోతేమి, వైజాగ్ పోతేమి, విశాఖపట్నం విజయవాడ పోతేమి, గుంటూరు పోతేమి, హైదరాబాద్ పోతేమి, అమెరికా పోతేమి, ఆడకపోతే మన బ్యాచే కదా. ఇటు పక్క వస్తే మేలుకున్నారు కొంతమంది. అడుగులు పోయి వాళ్ళు వింటున్నారా చూడంటే వాళ్ళు ఏమంటున్నారు? ఏమక్క ఈ చీర ఆడుకున్నావు, ఏం చీర ఇది? చీరల పేర్లు ఉన్నాయి కదా, మీకు తెలుసు చీరల పేర్లు. ఈ పేరా ఆ పేరా, ఈ పేరు కూడా వచ్చిందా, ఈ చీర వచ్చిందా, ఇదంతా అదంతా. ఈ వాక్యం ఊడలేడు, ఈయన కేకలేస్తున్నాడు. అడిచేరి కేకలు ఊడినట్లు అందరు కూడా ఈ చాకెట్ ఎక్కడ కుట్టించావక్క, ఇది మగ్గం వర్కా, ఇంకేం వర్క్ అమ్మా, ఇంకా ఆ వర్కా, ఈ వర్కా. అది జరిపోయింది. ఆ బ్యాచ్ చూడమ్మా, ఇదంతా మన బ్యాచ్. మొత్తం చూస్తే 1,00,000 మంది ఉంటే ఆ 1,00,000 మందిలో ఒక 20 మంది 30 మంది వాక్యం అంటున్నారంట. ఇక నీకు వచ్చిన బాధ ఏంది చెప్పు అంటే సమర్పడిపోయారంట. అలా అయిపోయింది నాడు క్రైస్తవ్యం. సాతాను బాగా సమర్పడుతుంది. కారణం ఏంటి? ఎవడు వాక్యం అనుసరించట్లా. సంఘాలు అయితే బోల్డెన్ సంఘాలు, బోల్డెన్ పాస్టర్లు, పెద్ద చర్చీలు, అబ్బో అసలు మామూలుగా కొట్టాలు. అయితే అంత సాతాను కనుక ప్రభుత్వం చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువుని పిలిచేవారు పరలోక రాజ్యానికి వారసులు కారు, నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యం. అంటే ఎవరు? వాక్యానుసారం జీవించేవాడే. గమనించండి, ఈ రోజున నువ్వు వాక్యం పక్కన పెట్టి జీవిస్తే నీ జీవితము అనుకూలం కాదు. వాక్యం పక్కన పెడితే నువ్వు జీవిస్తే నీకు అది రక్షణ కారకం కాదని వాక్యం సెలవిస్తోంది. చివరిగా నీవు విశ్వాసం అయితే ఏం చేయాలంటే, నిజమైన విశ్వాసం అయితే సువార్త ప్రకటనకు సహాయపడాలి. అది నువ్వు మాట ద్వారానా, క్రియ ద్వారానా, ధనం ద్వారానా, లేకపోతే నీ ప్రయాస, నీ పనులు మానుకొని రావడమా, సువార్త పనిలో పాలిభాగస్తులు కావాలని వాక్యం సెలవుస్తుంది. వారికే పరలోకం. ఎవరు చెప్తుంది మాట? చదువుదాం మాట. ఫిలిప్పీ 4:3. పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని రాస్తూ ఫిలిప్పీ 4:3లో అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. చూసారా, వీళ్ళు క్లెమెంతు స్త్రీలు కలిసి నాతో సువార్త పనిలో నాకు సహకారం చేశారు. తర్వాత కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొచ్చున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు. ఎవరు వీళ్ళు? సహకారులు. ఏం చేశారు? సువార్త పనిలో సహాయం చేశారు. ఈనాడు సువార్త పనికి ఎవరు సహాయం చేయట్లా. భోజనాలు చేసుకుందామా? రా, నేను పెద్దను భోజనాలకి. లేక తిరణాలు పోదామా? నేను పెద్దని. కుటాలు పెడదామా? నేను దానికి పెద్దని. ఇంకేదైనా చేద్దామా? ఇవి కాదు నేను పరలోకం తీసుకు. సువార్త పని. సువార్త అంటే ఏంటి? మంచి వార్త అంటే వాక్యము. వాక్యం ప్రకటించడానికి, వాక్యం బోధించడానికి నీ వంతు సహకారం అందించు. సత్యవాక్యాన్ని ప్రకటించడానికి, సత్యవాక్యంలో సంఘాన్ని నడిపించడానికి నీ వంతును సహాయం చేయమని వాక్యం సెలవిస్తూ ఉంది. దీనికి ఎవరు సహాయపడట్లా? సువార్త పనికి సహాయపడట్లా. అందుకే చెప్తాను. ఇక్కడ చూడండి ఏం చెప్పాడు? 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఎంతవరకు సువార్త పనిలో ప్రయాసపడుతున్నావు? సువార్త కోసం మాత్రమే. దేవుని వాక్యాన్ని
ప్రచురించడానికి, వాక్యం బోధించడానికి, ఇతరులకు సత్యాన్ని తెలియజేయడానికి నీ ప్రయాస ఏంటి? ఎంత ప్రయాసపడుతున్నావు? నువ్వే సహకారం అందిస్తున్నావు? ఒకరోజు నేను లెక్క అడుగుతాడు దేవుడు, నన్ను లెక్క అడుగుతాడు. నువ్వేవి చేసావు, ఏవి చేసావు? నువ్వు సువార్త పని నిమిత్తం వాక్యం బోధించడానికి, వాక్యం నడిపించడానికి నీ వంతు నువ్వేం సహాయపడ్డావంటే ఏం చెప్తావు? ఈరోజు నువ్వు ఏం చెప్తావు? గమనించండి, సువార్త పనిలో సహాయపడమని వాక్యం సెలవిస్తూ ఉంది. అన్ని విషయాల్లో బహు జాగ్రత్తగా ఉండమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏదో వచ్చాం కదా, పోయాం కదా, మేము దేవుని బిడ్డలము, విశ్వాసులము, మేము ప్రార్థన పరమని చెప్పుకోవడం కాదు, కానీ బహు జాగ్రత్తగా ఉండాలి. చివరి మాట, కొలస్సీకి రాసిన పత్రిక పౌలు గారు 2వ అధ్యాయం 8వ వచనం. కొలస్సీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండినేమని జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది ఈ మాట? మళ్ళా బాగా వినండి, బాగా మీకు అర్థం చేసుకోవాలి. ఆయనను అంటే ఎవరిని? ఆయన అంటే ఎవరు? దేవుడు, యేసుప్రభువాడు అంటే వాక్యము. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారము. చూసారా? మనుషుల పారంపర్యాచారము ఏంటమ్మా? మనం చేస్తున్నాం అన్నవే మనుషుల పారంపర్యాచారం. రాబోతుంది ఒకటి, ఏంటది? ఏంటమ్మా? ఏం రాబోతుంది రేపు? అంతా ప్రపంచం అంతా వాల్చలు చేస్తున్న ఒకటి, ఏంటది? లెంటి డేసులు రేపు స్టార్ట్ అవుతాయంట. ఎప్పుడు స్టార్ట్ అవుతాయంట? పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నాడు, 2 డేస్ స్టార్ట్ అవుతాను పాస్టర్ గారు, నాకు ఒక కార్యక్రమం చెప్తే ఆయనకి 2 డేస్ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు. 2 డేసా? ఎక్కడ ఉంది బైబిల్ 2 డేస్? ఎన్నిసార్లు చెప్తాను మీకు నేను? ఒక్క వచ్చిన లెంట్ డేస్ గురించి ఒక్క వచ్చిన బైబిల్లో చూపిస్తే ఒక్కటి, దానికి అగేసుకొని వస్తారు. లెంట్ డేసు, ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే పండుగ ఎక్కడ ఉంది బైబిల్లో? ఎక్కడ ఉందా? ఎవరన్నా చేశారా? మరి ఏం చేస్తావు నువ్వు? బైబిల్లో ఉందా అంటా నేను. బైబిల్ లేదని ఎందుకు చేస్తున్నావు? బైబిల్లో ఉంటే నాకు చూపించమన్నాను. మీరు ఉంటే ఒకవేళ మీకుంటే నేను తెలుసుకొని చూపించాను. నాకు బైబిల్లో ఉంది కదా, వీళ్ళు చేశారు కదా. ఎవరు చేయలే, యేసు ప్రభువే చేయలేదు, ఆయనే జరపలేదు ఏవి, ఆయన శిష్యులు ఎవరు చేయలేదు. తర్వాత అపోస్తలులు పౌలు గారు ఎక్కడా చెప్పలేదు. అది వచ్చింది క్రీస్తు శకము 500 సంవత్సరాల తర్వాత. నీ డేట్ కూడా చెప్పా మీకు, నేను చూపిస్తా కాదు. నెట్లో చూడండి, నెట్లో కూడా చూడండి, నాకు చెప్పండిలే. నెట్లో కూడా చూడండి మీరు. గుడ్ ఫ్రైడే ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఈస్టర్ పండుగ ఎప్పుడు స్టార్ట్ అయిందో, లేకపోతే లెంట్ డేస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యో మీరు నెట్లో కూడా చూడండి. నెట్ చెప్తాం మీకు, నేను చెప్పడం కాదు. ఇంత క్లియర్గా నెట్లో సమాచారం అంతా ఉంది. అది ప్రభు పెట్టిన కాదురా అంటుంటే దానికే ముందుకు వస్తారు. ఆ రోజు ముందు వచ్చేస్తా, నేనే ఇక్కడ తరగతి బంతి జరుగుద్ది ఇక్కడ. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? అదే ఇక్కడ ఏమన్నాడు? ఆయనను అనుసరింపక అంటే ఎవరు? వాక్యం అనుసరింపక మనుషుల పారంపర్యాచారం. ఏంటంటే మా తాత చేశాడు, మా ముత్తాత చేశాడు, నేను చేస్తున్నా, నా తర్వాత నువ్వు చేయాలా, నీ బిడ్డ చేయాలా. ఏం చేయాలా? వాక్యానికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా చేయాలి నువ్వు. మా తాత చేశాడు, నేను కూడా చేస్తున్నాను, నువ్వు చేయాలా, నీ మనవడు చేయాలా. ఏం చేయాలా? వాక్యానికి వ్యతిరేకంగా చేయాలా, జీవించాలా. ఇది చూడండి. ఆయన అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం. అంటే అర్థం లేని తత్వజ్ఞానం. మహాజ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానము అర్థం లేని జ్ఞానం. అది నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా. అలాంటి జ్ఞానంతో చెరపట్టుకుపోయాడు వస్తాడు ఒకడు, వాడు ఎవరు ఉంటాడేమో, ఉండినేమో అని జాగ్రత్త. ఎన్ని బైబిల్లో ఉన్నాయండి. నేను సొంతగా మా నాన్న రాయలే ఇవన్నీ. మీ నాన్నగారు రాశారండి ఇవన్నీ తీసుకొచ్చి, మా నాన్న రాయలే. దేవుని వాక్యం ఇది. అన్ని హెచ్చరించాడు దేవుడు. నేను మీకు తెలియజేస్తున్నా. అదే చెప్పాను, నేను వాక్యం బోధించిన దగ్గర ఎవ్వరు కూడా నాకు తెలియదయ్యా ఏమో అని అంటానికి వీల్లేదంతే. కనుక
జాగ్రత్త. ఇవన్నీ కూడా నిన్ను చెరపట్టుకుపోయేవాడు ఎవడైనా ఉంటాడేమో అని జాగ్రత్త పడమని చెప్పాడు. అలాంటి జాగ్రత్త కలిగి వాక్యానుసారంగా జీవించి వాక్యంతో నీ జీవితాన్ని సరిపోల్చుకొని ఎక్కడైనా వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాను అని నీ మనసాక్షి చెప్తే ఇప్పుడే దాన్ని విడిచిపెట్టి మారి ప్రభు వాక్యానుసారంగా జీవించి పరలోకానికి వారసుడు కావాలని చెప్పని నేను మనవి చేస్తున్నాను. అట్టి ధన్యత ఆశీర్వాదము దేవుడు మనకు సదా అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయినా ఈ మధ్యాహ్న కాల సమయం మీరు మాతో క్షుణ్ణంగా మాట్లాడి ఉన్నారు. మీ అమూల్యమైనటువంటి వాక్కులు మీరు మాకు అందించారు. విశ్వాసిగా ప్రభా ఈరోజు మేము మా జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. చక్కదిద్దుకోవలసిన వారమై ఉన్నాము. జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం ప్రభా. ఈ చివరి దినాల్లో తండ్రి మేము వాక్యం అనుసరించక అయ్యా మా ఇష్టానుసరమైనటువంటి ఆ జీవితాలకు మేము అనుసరిస్తూ అలా కొనసాగితే ఖచ్చితంగా తీర్పు దినమున మేము ముద్దాయిలుగా ఉండవలసిన దినం రాబోతుందని చెప్పని వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేశారు. ఏ విన్న వాక్యాన్ని ప్రభావ మేము ఎక్కడ విడిచిపెట్టక, ఎక్కడ వాక్యానికి వ్యతిరేకంగా జీవించక, దేవా మాలో ఉన్న లోపాలు, మాలో ఉన్నటువంటి అయా స్వార్థపూరితమైన జీవితాలు విడిచిపెట్టి వాక్యం మనకు అనుకూలంగాను అనేకులకు మాదిరికరంగా జీవించే కృప మీరు మాకు అనుగ్రహించమని మీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకొనొచ్చు మధ్యాహ్న కాల స్తోత్రం మీరు అంగీకరించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మరణస్థులను క్షమించిన ప్రకారము మరణములను క్షమించము, మమ్మల్ని శోధనలు అయితే దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నది కూడి ఉన్న మనందరికీ ఈ లోకమున సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. 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 వందనాలండి. వందనాలు.